పరిశుద్ధ గ్రంథం తెరిచి మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11 నుండి 3 వచనాలు, 11 నుండి 13 వచనాలు చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు చదవండి. ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ సమూయేలు ప్రవక్త తైలపు ఉడ్డిని తీసుకొని అభిషేకించడానికి వచ్చారు. యెషయా కుమారులు అందరూ వస్తూ ఉన్నారు. అయితే ఇంకను కడసారి వాడు ఒకడు ఉన్నాడు. అతను అనుకుంటున్నాడు, ఇదిగో వీరేనేమో అనుకుని ఒకరి తర్వాత ఒకరిని అభిషేకించడానికి సిద్ధపడిపోతూ ఉంటే, లేదు నేను కోరుకున్నవాడు ఒకడున్నాడు. ఆయన ఎవరంటే దావీదు. దేవునికి స్తోత్రం. దావీదును దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అతడు ఎర్రని వాడు, సుందరవాడుగా కనబడుతూ ఉన్నాడు, గొర్రెలు కాస్తూ ఉన్నాడు. ఆ అభిషేకం పొందుకున్న సమయంలో పిలువనంపించినప్పుడు వస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు సమూయేలుకి, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే. దేవునికి స్తోత్రం. దేవుని ఏర్పాటులో, దేవుని ప్రణాళికలో దావీదు ఉన్నాడు. అందుకే దేవుని అభిషేకం ప్రవక్త ద్వారా దావీదు మీదకి ఆ అభిషేకం ద్వారా అతడు ఎన్నుకోబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పటి వరకు దావీదు జీవితం అరణ్యంలో ఉంది. అప్పటి వరకు దావీదు జీవితం ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ ఒక మారుమూల ప్రాంతంలో ఉంది. కానీ ఇప్పుడు అతడు దేవుని అభిషేకించబడిన తరువాత దేవుని ఏర్పాటులోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశంలోనికి అతను రాబడ్డాడు. దేవుని అభిషేకం ఎంత శక్తివంతమైనది అని అంటే, ప్రియులారా, నూనెతో అభిషేకించినప్పుడు మనం చూస్తూ ఉన్నాం దేవుని ఏర్పాటు ఏ విధంగా ఉంటుంది, దేవుని ఏ విధంగా అభిషేకిస్తారు, దేవుని అభిషేకం ఏ విధంగా చేస్తారని పరిశుద్ధ గ్రంథంలో చరిత్రలోకి మనం వెళ్ళగలిగితే నిర్గమకాండం 29వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని విషయాలు రాయబడ్డాయి. నిర్గమకాండం 29వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూడగలిగితే, ప్రియులారా, కలంకము లేని 2 పొట్టేలను, పొంగని రొట్టెను, కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలము తీసుకుని అతని తల మీద పోసి అతను అభిషేకించవలెను. దేవునికి స్తోత్రం. ఏ విధంగా అభిషేకిస్తారంటే ఒక విధము, ఒక క్రమాన్ని దేవుడు సూచించారు. ప్రియులారా, ఇక్కడ చూసిన విధంగా వారు చేయవలసిన విధం కనబడుతుంది. ఒక కోడెదోడిని తీసుకోవాలంట, అలాగే కలంకము లేని 2 పొట్టేలను తీసుకోవాలి, పొంగని రొట్టెను తీసుకోవాలి, అవి పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యమును, పొంగనివై నూనెతో పూసిన పలచిన అప్పడమును తీసుకోవాలి. అలాగే ఆ మనిషికి ఏం చేయాలంట, ఎఫోదుములు ధరించాలి, వస్త్రములు ధరించాలి, నూనెతో అతనికి తల మీద నుండి పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలముతో అతన్ని తల మీద పోసి అతన్ని అభిషేకించాలి. ఒక విధాన్ని, ఒక క్రమాన్ని అక్కడ ఏర్పాటు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఏ ఏర్పాటు అని అంటే దైవికమైన ఏర్పాటు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేల్ ప్రజల్ని ప్రియులరా మరి నడిపించడానికి నాయకుడు కావాలని వారు ఎదురు చూస్తున్న సమయంలో సమూయేలుతో దేవుడు అంటాడు, ఇదిగో సౌలుని
ఏర్పాటు చేసుకున్నట్లు మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ఆ వచనాలన్నీ కనబడతాయి మొదటి నుండి. ఇది దైవికమైన ఏర్పాటు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ప్రియులారా మనం చూస్తే యాజకులు మరియు రాజులు అభిషేకం పొందినట్లుగా వారు ప్రజలను పరిపాలించడానికి, అలాగే దేవునికి మధ్యవర్తిగా వారు ఉండడానికి వారు ఏర్పాటు చేయబడ్డారు, అభిషేకించబడ్డారు. అలాగే ప్రవక్తలు ఎందుకు ఎన్నుకోబడ్డారు, ఎందుకు అభిషేకించబడ్డారు, ఎంత శక్తివంతంగా వారు వాడబడ్డారంటే దేవుని మాటను ప్రజలకు తెలియపరచడానికి ప్రవక్తలు దేవుని అభిషేకాన్ని పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆ అభిషేకం ద్వారానే ప్రవక్తలు ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు చేయగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు ఎలీషా, అలాగే అతని గురువు గారు ఏలియా జీవితంలో చూసినట్లయితే దేవుని ఆత్మను పొందుకొని గొప్ప గొప్ప అద్భుతాలు చేయగలిగారు. ఏమండి, ఏలియా మాట చెప్తూ ఉంటే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. యోర్దాను నదిని అతను దుప్పటి వేసి కొట్టినప్పుడు 2 పాయలుగా చీల్చినట్లుగా అద్భుతాలు మనం చూస్తూ ఉంటాం. అలాగే ఎలీషా జీవితంలో కూడా అద్భుతాలు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో చూడగలిగితే ఎలీషా, ప్రవక్త అయిన ఎలీషా కూడా అద్భుతం చేసినట్లుగా మనం కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. షాఫాతు కుమారుడైన ఎలీషాను దేవుడు ఎన్నుకున్నాడు, ఒక ప్రవక్తగా నియమించుకున్నాడు. ఏమండి, ఎలీషా జీవితంలో మనం చూసినట్లయితే అతని గురువు గారు ఎక్కడ వెళ్ళిపోతారా అని ఆ అగ్ని రథాల మీద ప్రభువు తీసుకువెళ్తానని చెప్పినప్పుడు వేచి ఉన్నాడంట ఎలీషా. ఎందుకంటే దేవుని ఆత్మను పొందుకోవాలి, దేవుని ఆశీర్వాదం నేను పొందుకోవాలి, దేవుని ఆత్మ నేను పొందుకోవాలని ఎలీషా అలా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ప్రియులరా, ఆ గురువు గారు చెప్పారు కదా మరి అగ్ని రథాల మీద నేను వెళ్ళిపోతానని. అలా ఎదురు చూస్తున్నప్పుడు అతని వస్త్రము అతనికి వేసినప్పుడు ఆ యొక్క దుప్పటిని తీసుకుని ఆ ఆత్మను పొందుకుంటాడు. దానికి స్తోత్రం. అదే మహిమ వస్త్రాన్ని అతను పొందుకొని తను కూడా అద్భుతాలు చేయగలుగుతాడు. ఆ ఎలీషా చనిపోయినప్పుడు కూడా ఆ సమాధిలో పెట్టినప్పుడు అతని యొక్క ఆ యొక్క అస్థిపంజలు తగిలి వేరే శవం కూడా బ్రతుకుతుందంట. దేవునికి స్తోత్రం. ఎంత శక్తి ఉంది దేవుని యొక్క అభిషేకంలో. మనం యేసుక్రీస్తు ప్రభు వారు, వీళ్ళే కాదు, ప్రవక్తలే కాదు, యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని చూసినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా ఏమండి ఆయన అభిషేకించబడి క్రీస్తుగా, క్రీస్తు అనగా అర్థం అభిషేకం, అభిషక్తుడు. ఏమండి 40 దినాలు ఉపవాసం ఉండి అరణ్యంలో సాతాను చేత శోధింపబడ్డాడు. 40 దినాల తర్వాత చాలా శక్తిని పొందుకుని దేవుని సేవను ఆరంభించాడు. హల్లెలూయా. తన సేవలో రాకముందే యేసుక్రీస్తు ప్రభు వారు ఉపవాసం ఉండి శక్తిని పొందుకున్నాడు. ఈ విధంగా అభిషేకాన్ని పొందుకున్నాడు. ఆ యొక్క 40 దినాలు కూడా చాలా టెస్ట్ చేయబడ్డాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఆ అభిషేకాన్ని పొందుకోవడానికి చాలా శోధింపబడ్డాడు సాతాను ద్వారా. రాళ్ళను రొట్టెలుగా మార్చుకుని తినే అని శోధింపబడ్డాడు. అతనికి అవకాశం ఉంది, యేసుప్రభు ఒక్క మాట చెప్తే సాధ్యమే, కానీ మానవ రూపాన్ని ధరించి కూడా అతను జయించాడు. క్రీస్తు ప్రభు వారే కాదు ప్రియులరా, మోషే కూడా దేవుని అభిషేకాన్ని పొందిన ఒక నాయకుడిగా కనబడుతూ ఉన్నాడు. మోషే దేవుని అభిషేకము పొంది దేవుని ప్రజలను మరలా ఆ బానిసత్వం నడిపించడానికి దేవుడు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయించాడు తెలుసా? 40 సంవత్సరాలు. ఎక్కడంటే అరణ్యంలో, ఇత్రో అనే మామ దగ్గర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 40 సంవత్సరాలు వేచి ఉన్నాడు మోషే. దేవుని అభిషేకాన్ని పొందాడు. ఒక రాజు కుటుంబంలో ఏమండి ఆ జమ్ము పెట్టెల్లో కొట్టివేయబడి రాజకుమార్తె ద్వారా మరలా ఇంట్లో తేబడి ఆ సకల విద్యలు నేర్చుకుని ప్రావీణ్యత పొందినవాడై, కానీ దేవుని ప్రణాళిక అతని ఉంది. అతను అనుకున్నాడు నా బలం ద్వారా నేను జయించేమో అని ఒక్క దెబ్బతో కొట్టాడు. కానీ అక్కడ దేవుని ఉద్దేశం నెరవేరలేదు. తీసుకెళ్ళి పడేశాడు అరణ్యంలో గొర్రెల మేపమని. అక్కడ కఠినమైన నాయకత్వాన్ని మోషే నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా నేను పరిశోధిస్తూ ఉంటే దేవుడు, ఎప్పుడైనా నేను శోధిస్తూ ఉంటే నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు నీకు కఠినమైన అతను క్రమశిక్షణ నేర్పిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆ పరిశోధించిన సమయంలో, శోధింపబడుతున్న సమయంలో దేవుడు పాఠాలు నేర్పిస్తాడు. మోషేకు 40 సంవత్సరాలు ఏమండి కఠినమైన నాయకత్వ లక్షణాలను అతను నేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మంచి గైడెన్స్, మంచి సపోర్ట్ను మోషే పొందుకున్నాడు అతని మామ దగ్గర. తరువాత ప్రియులరా మనం చూస్తే అతని మామకు చాలా పేర్లు ఉన్నాయి. రూయల్ అని, జతిర్ అని, హబాబ్ అని, హెబెర్ అని, కెని అని, పుతియేల్ అని, ఇలా చాలా పేర్లు అతను పిలుస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా అతడు కఠినమైన నాయకత్వ లక్షణాలు అక్కడ నేర్చుకోవడానికి ప్రభు కృప చూపించారు. తర్వాత ఏమంటే దేవుడు దేశం ద్వారా మరలా ఫరో దగ్గరికి నడిపించాడు. ఇప్పుడు సమయం అయింది,
వెళ్ళని ఫరో దగ్గర నడిపించాడు. ఎందుకు అంత కఠినమైన నాయకత్వ లక్షణం నిలిపించారంటే అక్కడ ఎదుర్కోవాల్సింది ఫరో చాలా కఠినమైన వాడు. ఫరో హృదయం చాలా కఠినమైంది. అక్కడ ఫీల్డ్లో ప్రాక్టికల్గా అతడు నిలబడాలి, జయించాలని అంటే ఈ పరిశోధన సమయంలో చాలా ఉత్తీర్ణత సాధించాలి. ప్రియులారా, ఆత్మీయ జీవితంలో దేవుని అభిషేకం మనకు ఆషామాషి కాదు. అంత ఆషామాషి